ఈ మధ్యకాలంలో చాలామంది జ్యోతిష్కులు లేకపోతే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు లేదా యూట్యూబర్స్లో ఎవరైనా సరే ఇదైనా సరే ఏ టాపిక్ అయినా సరే ఏ ఫీల్డ్ అయినా సరే సెన్సేషన్ అవడం కోసం వైరల్ అవ్వడం కోసం మరి అనేక రకాలుగా ఎవరు వాళ్ళ స్ట్రాటజీల్లో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటీవల కాలంలో వేణుస్వామి గారు మరి ఆయన ఈ యొక్క అంతకుముందు సమంతతో నాగ చైతన్యతో వివాహాలు అవుతాయని ఆ తర్వాత అయిన తర్వాత విడిపోతారని ఏదో ఎలాగో చెప్పడం జరిగింది. ఏంట్రా బాబు శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఎప్పుడో అశుభాలే పలుకుతామని చెప్పి అందరూ తిట్టుకున్నారు. మరి అంతా కూడా కామెంట్స్ పెట్టారు, ట్రోలింగ్స్ చేశారు. మరి అయినప్పటికీ కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దు, అసలు నిన్ను ఎవరు చెప్పమంటున్నారు అని చెప్పి ఉన్నారు. చెప్పినప్పుడు నేను మానేస్తాను సెలబ్రిటీల జాతకాలు, అలాగే జగన్ సీఎం అవుతాడంటే అవ్వలేదని చెప్పేసి చాలామంది ట్రోలింగ్లు అయినప్పుడు ఆయన కూడా నేను ఇంక చెప్పను సెలబ్రిటీసి పొలిటీషియన్సి అని చెప్పుకుంటూ వచ్చారు. అపాలజీ కూడా చెప్పారు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి మామూలుగా చెప్పారు. పొలిటికల్గా అవనియండి, సినిమా పరంగా అవనియండి, చక్కగా మంచి మంచి టైటిల్స్ పెట్టారు. మన ఇంటర్వ్యూ చేసినటువంటి ఛానల్స్ కూడా రెచ్చిపోయినటువంటి మళ్ళీ వేణుస్వామి చెప్పనన్న తర్వాత అని ఇలా రకరకాలుగా. అవన్నీ పెద్ద ప్రమాదకరం కాదు, కానీ ఏమిటంటే ఒక విఐపీలు నాగార్జున గారు చాలా డీసెంట్ పర్సన్, నాగ చైతన్య చాలా డీసెంట్, అమల గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి ఫ్యామిలీ, అలాగే హీరో వెంకటేష్ గారు మరి మేనల్లుడు నాగ చైతన్య అవ్వడం, ఇదంతా కూడా మనం ఒకటి రిలీజ్ చేసినప్పుడు ఒక వీడియో కొంత బాధ్యత అనేటటువంటిది అవసరం అన్నమాట. లయబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. అంటే ఏదో మనం సెన్సేషన్ అవడం కోసం ఏదో మాట్లాడేసాం, ఏదో పెట్టేశాం అనుకుంటే అవతల మనసులో యొక్క హృదయాలు గాయపడతాయి. అవతల వాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అమ్మాయి ఉంది, శోభిత ధూళిపాల. అమ్మాయి జాతకంలో మీకు ఇలా బాగుండలేదు, సమంత జాతకమే బాగుంది, ఈ అమ్మాయితో పెళ్ళైనా సరే మళ్ళీ విడిపోతారు, ఇలా ఏదో రకంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అయితే అవన్నీ కూడా మరి అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని హర్ట్ చేసేది. మరి ఈ యొక్క విధానాలు రాంగ్ అనమాట. ఎందువల్లంటే ఎవరి పర్స్పెక్టివ్తో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ధూళిపాల శోభితాది పేరును బట్టి షో అనేటటువంటి మెలికిషా అనేటటువంటిది వస్తుంది కాబట్టి మీనరాశిలోకి వస్తుంది. ఆమె వికీపీడియాని పట్టుకొని అవనియండి, లేకపోతే మరొక రికార్డ్స్ని పట్టుకొని అవనియండి, అదంతా కూడా వృషభ రాశిలోకి వస్తుంది. మరి మన వేణుస్వామి గారు షష్టాష్టకం అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మరి అది ఈ యొక్క ధనుస్సు రాశి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆయన ధనుసు రాశి అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద సోర్స్ అనేది, సోర్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరికి కూడా తెలియదు అనమాట. మరి దానికి శుభం పలక మళ్ళీ పాపం సకల కష్టాల్లో ఉన్నటువంటి నాగ చైతన్య మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటుంటే పాపం ఆభం శుభం తెలియనటువంటి శోభిత, అంటే కొత్తగా పెళ్లి అవుతుంది కదా, వస్తుంది కదా, మరి ఇటువంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు హర్ట్ అవుతారు. దానికి రియాక్షన్గా ఈ ఫిల్మ్ ఆర్టిస్ట్ సొసైటీలు, అసోసియేషన్లు, డిజిటల్ అసోసియేషన్లు వీళ్ళంతా కూడా మేము కేసు పెట్టాలి అనుకుంటున్నాము అని చెప్పేసి వీడియోలు కూడా మరి వస్తున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో. ఇవన్నీ అవసరమా అసలు? తర్వాత ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఏమని, ఇలా మంచు ఎవరితోనో నేను మాట్లాడాను, వాళ్ళు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతానన్నాడు ఒక హీరోతో అని, ఇవన్నీ కూడా ఇలా. సో ఎప్పుడు కూడా ఈ హిందూ సంఘాల పేరుతో, హిందూ సంఘాల్లో కొంతమంది మరి లలిత్ కుమార్ గారు వీళ్ళంతా నడుపుతున్నటువంటి వాళ్ళు, రమణానంద స్వామి అని ఆయన మరి వాళ్ళకి అక్కడ ఆశ్రమం భువనగిరిలో పెట్టుకున్నప్పుడు అక్కడ ఎవరో ఒక లేడీ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆ బోర్డులో చూసి ఈ పేడతో అభిషేకం చేస్తున్నారు, ఆ పేడ అభిషేకం ఇలా చేయకూడదని లలిత్ కుమార్ గారికి ఫోన్ చేయడం, ఆయన వినడం, ఆయన మాట్లాడడం, ఆ వీడియోని పెట్టడం, దాంతో రమణానంద స్వామి తన అనుచరుల చేత కేసు పెట్టించడము, పోలీస్ కేసు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ అటు సైడ్ భువనగిరి సైడ్, ఇవన్నీ కూడా జరిగినాయి చాలా. ఆ తర్వాత వెంటనే వీడియో డిజపేర్ అవ్వడం, మరి ఆ తర్వాత మళ్ళీ ఇవి వీడియో
కేసు అనేటటువంటిది మళ్ళీ వీళ్ళు మా ఛానల్ను ప్రోత్సహించండి, మాకు డబ్బు అవసరం లేదంటే అని లలిత్ కుమార్ గౌడ్ వాళ్ళు హిందూ సంఘాలు అడగడం, దాన్ని చూసి మళ్ళీ వాళ్ళు రమణానంద స్వామి ఈ డబ్బులు నన్ను అడిగితే నేను ఇస్తా కదా, ఒక 10,000 ఖర్చు అవుతుంది, లేకపోతే ఇది కూడా లేదా అని మళ్ళీ ఆయన అనడం, ఇవన్నీ కూడా హిందూ సంఘ పోరాటాలు. ఇవన్నీ కూడా అలా రకరకాలుగా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి పోరాటం కాదు, ఆరోగ్యకరమైనటువంటి ప్రొపగండా టెక్నిక్స్ కూడా కాదనమాట. ఇక్కడ అనేకమైనటువంటి షష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ కూడా నేను క్లియర్గా చాలాసార్లు చెప్పాను అందరికీ కూడా. అలాగే మన వీడియోలో కూడా నాగ చైతన్య గారిది, తర్వాత ఈ యొక్క ధూళిపాల శోభితా గారి జాతకంలో కూడా వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి ఉంటారు, వారికి పిల్లలు కూడా పుడతారు. ఎందుకంటే గ్రహస్థితిని బట్టి వీ కెన్ ప్రిడిక్ట్ ఈజీలీ, వెరీ ఈజీలీ. కాబట్టి విఐపీస్ జాతకాలు అవనివ్వండి, లేకపోతే దే ఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. సో దే నీడ్ సమ్ ప్రైవసీ అనేది కూడా వాళ్ళకి చాలా అవసరం. ఆ ప్రైవసీని మనం బ్రేక్ చేస్తూ మరి పోన్లే ప్రజలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు, పబ్లిక్ ఫిగర్స్ కదా అని చెప్పేటప్పుడు పాజిటివ్ అప్రోచ్తో వెళ్ళాలి. అంతేగాని నాకే నాలెడ్జ్ వచ్చు, నేనే సర్వజ్ఞానిని, తర్వాత ఐ విల్ స్పీక్ ట్రూత్, ఐ విల్ స్పీక్ వాట్ ఈజ్ వాట్, ఎవరన్నా చేస్తే నాకు ఏమన్నా సన్మానాలు చేశారా, ఇప్పుడే నాకు సన్మానాలు అవ్వలేదు, ఇప్పుడేమన్నా నన్ను తిడుతున్నారా అని అనడం. ఈ లోపల ఎవరో మళ్ళీ ఇంకో వీడియో ఈ ఆటలో పొడంకాయలాగా అతనికి కన్సల్టేషన్ కోసం వెళ్తే అతను నేనే చెప్తాను అని అనడం, వాళ్ళ పిఏ మళ్ళీ ఎదురు వేణుస్వామి గారు పిఏ వాళ్ళ ఆడియో వాయిస్ అదంతా కూడా వీడియో పెట్టడం, అంతా కూడా అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో మళ్ళీ వేణుస్వామి గారు మళ్ళీ నేను ఇంకా ఎప్పుడు చెప్పను సెలబ్రిటీస్కి దేవుడి మేర చెప్పి నేను ఒట్టు వేస్తున్నాను అని గతంలో అన్నారు. మళ్ళీ ఆయన అన్నీ బ్రేక్ చేశారు, వయలేట్ చేశారు అని విధంగా వచ్చింది. సో ఒక సెన్సేషన్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే మన సబ్జెక్టుని బట్టి ఆటోమేటిక్గా అది వస్తుంది. అహంకారంతో దీంతో రాదు, చెప్పే విధానంతో. వినయేన శోభితే విద్య, వినయంతోనే ఎప్పుడు కూడా విద్య శోభిస్తుంది, చూడాలనిపిస్తుంది, ప్రజలంతా కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంత దారుణం అయిపోయిందంటే పరిస్థితి, అసలు వేణుస్వామి గారు వీళ్ళంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎవరి రంగాల్లో వాళ్ళు, నాగార్జున గారు వీళ్ళంతా కూడా, వెంకటేష్ గారు లెజెండ్స్ వాళ్ళు. మరి అండ్ నాగ చైతన్య వాళ్ళందరూ కూడా, అమల గారితో నాకు పర్సనల్ పరిచయం ఉంది, మేమంతా కూడా బ్లూ క్రాస్లో మేము వర్క్ చేసాము. అప్పుడు కూడా కుమారి గారిని ఆవిడ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు బ్లూ క్రాస్లో, మరి మూర్తి గారిని ఇంకా వేరే వాళ్ళు అంతా కూడా. సో దే ఆర్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ అండ్ డిగ్నిఫైడ్, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళు డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, వాళ్ళు అలాగ చేయకూడదు, అలాగా చెప్పకూడదు అటువంటి వాళ్ళ గురించి అని. అయినా సరే అంటే వీడియోలో రిలీజ్ చేస్తుంటే అట్లా చేయకూడదని మనం సోషల్ మీడియా పరంగానే మనం ఎప్పటికప్పుడు అందరినీ ఐ యూస్ టు వార్న్ దెమ్ ఎనీవన్. సో ఇవి ఏమో అర్థం చేసుకోకుండా ఒక టీచర్ ఒక ప్రొఫెసర్ ఎందుకు ఉంటాడు, చెప్పడానికి ఉంటాడు. నండూరు శ్రీనివాసరావు గారి మీద ఒక వారం రోజులుగా ఆయన వారాహి అమ్మవారి గురించి చెప్పారనో, లేకపోతే ఓన్లీ లేటెస్ట్ ట్రెండ్స్ ఉన్న టాపిక్సే పట్టుకుంటారనో, లేకపోతే ఈ యొక్క మూలమంత్రాల జపాలు మంత్రాలు ఇస్తున్నారనో, అవి ఇవ్వకూడదనో, ఇలా ఇంతకుముందు కంటే కూడా ఆయన ప్రతిదీ కూడా రీసెర్చ్ అని పరిశోధన చేస్తున్నామని, ఆ ఒరిజినల్ పురాణం నుంచి డీవియేట్ చేస్తూ ఇస్తున్నారనో, లేదా ఎన్నో కారణాలతో ఆ యొక్క ఆయన పైన కూడా వీళ్ళంతా కూడా విమర్శిస్తుంటే ఐ హ్యావ్ గివెన్ ద ఎక్స్ప్లెనేషన్. అదేం కాదు, డీవియేషన్స్ ఉండవు, అంతా కూడా మంచిగా చెప్తారని మంచిగా నేను నండూరు శ్రీనివాసరావు గారి గురించి చెప్తున్నా కూడా జనాలకి, ఆయన అభిమానులు కొంతమంది అభిమానులు అవనాయండి, మాది మిగతా వాళ్ళు అవనాయండి, ఐ హ్యావ్ నో నెసెసిటీ టు ప్రైజ్ ఎనీ వన్. నాది నండూరు శ్రీనివాసరావు అయినా, చాగంటి కోటేశ్వరరావు అయినా, గరికపాటి నరసింహారావు అయినా, సామ్యవేదం షణ్ముఖ శర్మ అయినా, అండ్ మతిపత్తి పద్మాకర్ రావు అయినా, లేకపోతే వేణుస్వామి అయినా, బికాస్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. ఆ ఫీల్డ్లో నాకు రెస్పెక్ట్ ఉంది, ఆ ఫీల్డ్ అంటే గౌరవం ఉంది. గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు, మా భారతీతీర్థ స్వాముల వారు వస్తే శంకరమఠం రాజమండ్రిలో ఆయన కూడా ఒక గెస్ట్గా పిలిచేవారు, చదువుకున్న వాళ్ళని పిలిచేవారు, వచ్చేవారు, వీళ్ళంతా వెళ్ళేవారు. అందుకని వాళ్ళు సాహిత్యం చదివినటువంటి వాళ్ళు, దే డోంట్ హ్యావ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. నండూరు శ్రీనివాసరావు గారు ఉన్నారంటే ఆయన ఉపాసకులు కాదు, హీఈస్ ఎ యూట్యూబర్, అంటే వీడియోస్ పెడతారు అంతే. మేము ఉపాసనా పరులం,
మేము మా చరిత్ర పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారి దగ్గర నుంచి, మేము సుందర చైతన్య స్వామి వారి దగ్గర నుంచి, చిన్నజీరి స్వామి వారి దగ్గర నుంచి, గణప సచ్చిదానంద స్వామి వారి దగ్గర నుంచి, ఇప్పుడున్నటువంటి స్వామీజీలే కాదు గరికపాటి నరసింహారావు గారి దగ్గర నుంచి అనేకమైనటువంటి ఆనంద్ మార్గ్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారి గురించి అక్కడి నుంచి మేమంతా విద్యాభ్యాసం చేశాం. అండ్ ఐ హ్యావ్ ఎ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. వాల్యూ మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి నుంచి మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఆంగ్లో ఇండియన్స్ దగ్గర చదువుకున్నటువంటి మా మహాప్రస్థానం. మరి బెజవాడ కనకదుర్గ దేవస్థానం గురువులు రాచకొండ కామేశ్వర శర్మ అవనండి, మరి దత్తాత్రేయ శర్మ గారు, వీళ్ళంతా కూడా ఆ కాలం నుంచి రాచకొండ కామేశ్వర శర్మ భవానీ దీక్ష పెడితే దేవస్థానంలో అప్పుడున్నటువంటి కమిటీ, అప్పుడున్నటువంటి ధర్మ మండలి ఆయనకి పేరు వస్తుందని చెప్పి ఇమీడియట్ మళ్ళీ కొండపైన భవానీ దీక్ష అని వాళ్ళు దేవస్థానం వాళ్ళు పెట్టుకున్న, అక్కడి నుంచి అన్నీ నాకు తెలుసు, అవన్నీ కూడా పాలిటిక్స్ అన్నీ కూడా. అలాగే సూర్యకుమార్ గారు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆమె క్షుద్ర పూజలు చేస్తున్నారు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో, ఆమెను ట్రాన్స్ఫర్ చేయించడం, ఆమె నాకు డిప్యూటీ కలెక్టర్ ఖమ్మంగా ఫస్ట్ పోస్టింగ్ అప్పటి నుంచి నాకు పరిచయం. వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ షీ హ్యాడ్ కమ్ టు అమలాపురం, అసిస్టెంట్ కమిషనర్ గుంటూరు యంగ్ కలెక్టర్స్ వచ్చినప్పటి నుంచి కూడా. సో ఆ తర్వాత విజయనగరం ఆమె కలెక్టర్గా వెళ్ళడము, ఇవన్నీ కూడా వెళ్ళడం. ఆ తర్వాత పొలిటీషియన్స్ అంటేనే అవర్షన్ పెంచుకొని పొలిటికల్ లీడర్స్కి అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడము అని మళ్ళీ వీడియోలు రావడం. సో దీస్ ఆర్ ఆల్ ద సచ్ థింగ్స్. అంటే మేము పొగుడుతున్నాము, చెప్తున్నాము, అప్రిషియేట్ చేస్తున్నామంటే కొంతమంది మట్టి బుర్ర ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాకుండా అసలు పాడు చేసేది ఎవర్రా అంటే ఈ ప్రజలే అనమాట. ఏం చెప్తున్నామో ఏమో, మీరు గురుగారండి, గరికపాటి నరసింహారావు గారు గురుగారండి, ఓకే బాగుంది, గురుగారు నమస్కారం పెట్టాలి. నండూరు శ్రీనివాస్ గారు, మీరు మీ వైఫ్ కలియుగ పద్మావతి దేవండి, కలియుగ దేవుళ్ళండి, భగవంతుళ్ళండి అంటుంటే ఇలాగా ఈ అనవసరమైన శుష్కమైనటువంటి పొగడ్తలతో వాళ్ళు ఎలా తయారవుతారంటే ఎవరైనా సరే మట్టికి ఎక్కించుకుంటారు, తలకి ఎక్కించుకుంటారు. అండ్ ఆర్ యూ గోయింగ్ టు స్పాయిల్ ది గురూస్? వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీతో ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ఏం చెప్తున్నాము, ఎవరికి మంచి చెప్తున్నాము, వీళ్ళంతా మంచి వాళ్ళరా అంటే ఈజ్ ఎ గుడ్ పర్సన్ అండి, ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆయన చెప్పేది నువ్వు నేర్చుకో, అది ఇంప్లిమెంట్ చేసుకోండి మీరు. ఎవరు చెప్పినా, ఏ గురువు చెప్పినా, ఒక వేణుస్వామి చెప్పినా, ఎవరు చెప్పినా, వేణుస్వామి తప్పు చెప్తే మనం అహంకరించి మామూలుగా నేను ఇది మాటలు వీటికి వేణుస్వామి అవసరం లేదు, మామూలు పంతులు చెప్పిన చాలు అని అహంకరిస్తే అదిగో నాగార్జున గారు కేసు వేశారు, వీళ్ళ ద్వారా ఆయన మీట్ అవుతాడు, ఆయన కోర్టులకు వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, మీకెందుకు? కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఒక గురువులైనా, ఒక ఆధ్యాత్మికవేత్తలైనా, ఎవరైనా సరే, జ్యోతిష్కులైనా ఎవరైనా చెప్తున్నప్పుడు కామెంటేటర్స్ ఎలా కామెంట్ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఏ భావంతో చెప్తున్నామో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని నండూరు గారి గురించి మంచిగా చెప్తుంటే ఆయన చాలా మంచివాళ్ళని మాకు తెలిసింది, మరి తెలిస్తే ఎల్లో లలిత్ కుమార్ వాళ్ళతో, హిందూ సంఘాలతో యుద్ధం చేయాలో, వేణుస్వామి గారి గురించి చెప్తుంటే ఆయనకు ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతున్నాయి, ఏదో ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు, ఈ విధానంలో ఉంటుందన్నమాట. కాబట్టి మొత్తము ఎవరిని పొగడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి కూడా మేకతోలు కప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని కూడా కేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వన్ షుడ్ హ్యావ్ ఎవరీ వన్ వన్స్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీతో వెళ్ళినప్పుడు మనం ధర్మ మార్గాన, మంచి మార్గాన మనం వెళ్తున్నప్పుడు మనకి మంచి శ్రీరామ రక్ష వస్తుంది. చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు అది మనకి తిరిగి వచ్చి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్య వచ్చి కాటేస్తుంది మనకి. ఇందులో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రేక్షకులంతా కూడా మనకి భగవంతుడు గురువు ఒక్కడే, జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు, గురువు ఒక్కడే దత్తాత్రేయుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు, గురువు ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి వీళ్ళకి మనం సరెండర్ అవ్వాలా, వీళ్ళని మనం పొగడాలా. అంతేగాని మనుషులను ఒకరికొకరు భజనలు చేసుకుంటే అందరూ చేస్తారు, అందరూ చచ్చిపోయి పైకి వెళ్ళే ఇదే. అక్కడ వాళ్ళే హెల్ప్లెస్, చచ్చిపోయేటప్పుడు వాళ్ళే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మనకేం హెల్ప్ చేస్తారు, మేము మీకేం చేస్తాం, మీరు మాకేం చేస్తారు. అంటే ఎవరికి కూడా ఈ శుష్కమైనటువంటి పొగడ్తలతో లేకపోతే నిరాశాజనకమైనటువంటి ఈ యొక్క విమర్శలతో, నిరాధారమైనటువంటి విమర్శలతో ఎవరినెవరు వాళ్ళ యొక్క హార్ట్స్ని మనం ఏం చేయలేము. అండర్స్టాండ్? సో కామెంట్స్ చేసేటటువంటి వాళ్ళు మెయిన్గా ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకోవాలన్నమాట. అందుకని ఊరికనే ఒక వర్గాన్ని పొగడడం, ఒక వర్గాన్ని తిట్టడం, ఇది ఇట్స్ ఆఫ్ నో యూజ్.
ముందు మీరు ఒక మీడియాలో ఒక వీడియో వస్తుందంటే ఇట్ షుడ్ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ జీవితాన్ని మార్చాలి, దేనికో దానికి హెల్ప్ఫుల్ అవ్వాలి. ఆ విధంగా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారు, ఎవరి బాధలు వాళ్ళు పడతారు. కాబట్టి ఈ విషయంలో మరి చాలా డిగ్నిఫైడ్ విధానంలో పెద్దలు ప్రవర్తిస్తారు. కాబట్టి ఎంతకాలం ఎవరు కూడా కేసులు వేయకుండా మరి ఆయన అంతమంది విఐపీస్కి సెలబ్రిటీస్కి చెప్పినా సరే వదిలేశారంటే అది వాళ్ళ గొప్పతనం. ఆ విఐపీస్ వాళ్ళ లెజెండ్స్ యొక్క గొప్పతనం. అది మనం చూసుకోవాలా. మనం విజృంభించకూడదు. విజృంభిస్తే మనం చతికిల పడతాం. శుభమస్తు.